కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చి రైతాంగాన్ని నట్టేట ముంచిందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. సన్నరకం వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలలు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు బోనస్ ఇవ్వలేదని అన్నారు. రైతు బంధు నిధుల విడుదలలో కూడా రేవంత్ సర్కార్ విఫలమైందని ఆయన విమర్శించారు. రైతులనే కాకుండా అన్ని వర్గాల ప్రజలను హామీల పేరుతో దగా చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని దివాకర్ రావు తెలిపారు. వరి ధాన్యానికి 500 బోనస్ అన్నారు. అన్ని గెలిచిన తర్వాత ఒకసారి మొత్తానికి ఎగబెట్టారు. మొన్న వానాకాలానికి సన్నవడ్లకి బోనస్ అన్నారు. ఆ సన్నవడ్ల బోనస్ అన్న సందర్భంలో మన వానాకాలంలో దాదాపు మన దగ్గర అంటే మన కాన్స్టిట్యూన్స్ లో 40,000 మెట్రిక్ టన్నులు మన దగ్గర తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా 40,000 మెట్రిక్ టన్నులు తీసుకోవడం జరిగింది. అందులో దొడ్డు సన్నం కలిపి ఆనాడ పార్టీ ఈ పార్టీతో గుర్తి ఇత్తమండల మీద మొగ్గు పెట్టారు. 5 నుంచి 7 మొగ్గు పెట్టారు. ఇదో పని ఇది ఇద్దన్నారు కౌలు రైతులకు. అందరు కౌలు మొత్తం ఏకదాడి కొట్టారు. ఏమైందా? అవి లెక్కలు చెప్తే కాదు, అంత మహా ఘోరం. ఆ లెక్కలు చెప్తే మహా అధ్వానం చేస్తున్నారు. పనికి మేన వాళ్ళట, అందులో ఇంట్లో ఒకరట. కౌలు రైతు ఉపాధి హామీకి పోతే కుటుంబంలో ఎంతమంది పోయినా ఇంటి యజమానికి ఇస్తారట. అంటే అందరూ ఏరు పడరా? తండ్రి కొడుకు, తండ్రి భార్య, భార్య భర్తలు, కొడుకు కొడుకు ముగ్గురు అందరు కుటుంబం ఎట్లా పోతే అట్లా ఇవ్వడానికి లేదు. ఎందుకు చేసింది తెలుసా? మొత్తం జిల్లాలో మంచిర్యాల జిల్లాలో 15,000 మంది చేశారు. ఒక మన దగ్గర 70,000 మంది ఉంటుంది. ఒక మంచిర్యాల జిల్లా 70,000 మంది ఉంటుంది. లెక్కలేసి మొత్తం జిల్లాగా 15 చేశారు. ఇక దులుపుకుంటారు.